పాల రసం కాదు నాన్న, మజ్జిగ రసం. పెరుగు చూపెట్టే వాళ్ళకి చూడండి ఎంత బాగుందో, గట్టి పెరుగు. మా అమ్మాయి ఈ గట్టి పెరుగుతో మజ్జిగ రసం చేస్తూ ఉండదు. చూస్తున్నారా గడ్డ పెరుగు ఎట్టుండదో. ఈ పెరుగుతో మా అమ్మాయి ఈరోజు మజ్జిగకు రసం చేస్తుంది. చూడండి మీగడంతా తీసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు దాంట్లోకి లిమిట్గా ఎంత కావాలో అంత పెరుగు తీసుకుంటుంది. మజ్జిగ చేసుకోవడానికి, చిక్కగా మజ్జిగ చేసుకోవడానికి తీసుకుంటుంది. చూడండి మజ్జిగ చిలుకుతుంది. చూడండి పైన తనకి కంఫర్ట్గా లేదంట, అందుకని కింద కూర్చునింది. కింద అయితే బాగా నీట్గా చేసుకోవచ్చని కింద కూర్చునింది. చూడండి కింద కూర్చొని మజ్జిగ బాగా చిలుకుతూ ఉంది. కింద అయితే బాగా కూర్చోవచ్చని కింద కూర్చునింది. చూడండి చూడండి మజ్జిగ చేసి పెట్టేసుకునింది. ఆవాలు, మెంతులు, కరివేపాకు తీసి పెట్టుకునింది. టమాటాలు, పసుపు పొడి, సాల్ట్ వేసేసింది. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకునింది. చూడండి రసం తిరగబాత పెడుతుంది. పెనం పెట్టుకునింది, ఆయిల్ వేసుకునింది. ఏంటి స్టవ్ అంతా డిజైన్ మారిపోయింది అనుకుంటున్నారా? చూడండి మా అమ్మాయికి పొయ్యి ఎత్తి అయిపోయిందండి. వంట చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండదు. ఆ తిరగబాత గింజలు అవన్నీ మా అమ్మాయి హైట్కి సరిపోలేదు. అందుకనేసి నా దగ్గర ఇప్పుడు టెంపరీగా ఒక టేబుల్ ఉన్నిందండి. ఆ టేబుల్ కింద పొయ్యి కాడ పెట్టేసి ఈ మాదిరి చేసినామండి. ఎందుకంటే మా అమ్మాయికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి మిరపకాయలు వేసేసింది. చిన్నగా ఎర్రగడ్డలు వేసేస్తుంది. ఎర్రగడ్డలు వేసేసింది, ఎంచుకుంటుంది. చూడండి ఎర్రగడ్డలు ఎక్కువ వేగకూడదు అనేసి కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలని టమాటాలు వేసేస్తుంది. టమాటాలకు వేగేటప్పటికి కరెక్ట్గా వచ్చేస్తుందండి రసము. వేసేసింది, మూత పెట్టేస్తుంది. ఒక 5 నిమిషాలండి. ఈ వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఫస్ట్ మూత తీద్దాం. చూడండి బాగుండదు. మజ్జిగ రసం అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఓకే బాయ్ చెప్పి. బాయ్.